దేవుని పరిశుద్ధ నామ స్తోత్రము. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని చూడడానికి యెరెమీయా ప్రవక్త రాసిన గ్రంథం 10వ அத்தியாயமும் 10వ வாக்கியம் చదువుకుందాం. இன்றைக்கு நம்மளுடைய வேத தியானத்திற்காக எரேமியா தீர்க்கதரிசன புஸ்தகம் 10வது அதிகாரம் 10வது வசனத்தை வாசிப்போம். But the Lord is the true God, He is the living God, an everlasting King. At His wrath the earth shall tremble, and the nation shall not be able to abide His indignation. తెలుగులో తమిళ్లో ఎవరినో ఒకరు చదవమని కోరుకుంటున్నాను. கர்த்தரோ மெய்யான தெய்வம், அவர் ஜீவனுள்ள தேவன், நித்திய ராஜா. அவருடைய கோபத்தினால் பூமி அதிரும், அவருடைய உக்கிரத்தை ஜாதிகள் சகிக்க மாட்டார்கள். ఆమేన్. తెలుగులో తీసుకున్న వాళ్ళు చదవండి. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. ఆమేన్. ఆమేన్. ఈ వాక్యాన్ని చూసినప్పుడు ఇక్కడ మనము రెండు కార్యాలు చూద్దాం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు అన్న రెండు మాటలు మనము தியானிச்சுకుందాం. இந்த இடத்துல எழுதப்பட்ட வசனத்தில் வந்து இரண்டு காரியத்தை நாம் பார்ப்போம். கர்த்தரே மெய்யான தேவனும் அவர் జీవనుள்ள தேவனாக இருக்கிறார். డేవిడ్ పాసన్ అనే ఒక దేవుని బైబిల్ టీచర్ ఉండేవాడు. ఆయన ఎల్లప్పుడూ ఎలా చెప్తాడంటే, బైబిల్ ఎక్కడ జీవము కలిగిన దేవుడు అని మాట్లాడుతున్న ఆ సందర్భాల్లో ప్రభువు వచ్చి యాక్టివ్గా క్రియేట్ చేస్తుంటే అక్కడ ఆయన పేరు వచ్చి జీవము కలిగిన దేవుడు అనేసి ఇవ్వబడుతుందని కూడా ఆయన గుర్తించి బైబిల్ నుంచి చూపిస్తున్నాడు అనమాట. டேவிட் பாசன் என்கிற ஒரு தேவனுடைய ஊழியர், அவர் வந்து தேவன் ஜீவனுள்ள தேவன் என்று சொல்லும்போது அந்த வேத பகுதியில வந்து பார்த்தீர்கள் என்றால் கர்த்தர் வந்து ரொம்ப ஆக்டிவா அப்படின்னா நேரடியாக ஜனங்களோட பேசுகிற காரியமும் இடைப்படுகிற காரியமும் இருந்தால்தான் జీవనుள்ள దేవన్. సాధారణంగా దేవుడు జీవము కలిగిన వాడే. మనతో మాట్లాడినా మాట్లాడకపోయినా, క్రియేట్ చేసినా క్రియేట్ చేయకపోయినా ఆయన జీవము కలిగిన వాడే. కానీ మన అనుభవంలో ఎప్పుడు జీవము కలిగిన దేవుడుగా ఆయన ఉంటాడంటే, మీరు నేను చేసుకున్న ప్రార్థనలకు వెంటనే జవాబు వచ్చినప్పుడు, అద్భుతాలు జరిగేటప్పుడు, స్వస్థతలు జరిగేటప్పుడు, ఆత్మల రక్షణ నొందినప్పుడు మనకు తెలుసు ఇదిగో దేవుడు ఇక్కడ ఉన్నాడు అని కూడా ప్రతి ఒక్కరూ చెప్పగలిగే ఒక స్థితి అనేది కలుగుతుంది. అది ఎప్పుడు కలుగుతుందంటే ఆ వాతావరణము ఉజ్జీవము అనే ఒక కార్యం జరిగినప్పుడే. క్రొత్త నిబంధన కాలంలో అటువంటి సందర్భాల్లో దేవుడు జీవము కలిగిన దేవుడని ప్రతి ఒక్కరు కూడా చెప్పగలుగుతుంటారు. பாருங்க, ஆண்டவர் சாதாரணமாவே அவர் வந்து ஜீவனுள்ளவர் தான். அவர் கிரியை செய்தாலும் கிரியை செய்யாவிட்டாலும் மௌனமா இருந்தாலும் அவர் ஜீவனுள்ளவர் தான். ஆனால் எந்த காலகட்டத்துல தேவன் வந்து ஜனங்களோட தொடர்பு கொண்டு பேசி ஜனங்களை சுகப்படுத்தி, வியாதிகளை சுகப்படுத்தி, ஆத்மா ரட்சிப்பை கொடுத்து ஜனங்களை தன் பக்கமாக இழுத்துக் கொள்கிறாரோ அப்போது நம்மளுடைய வாழ்க்கையின் அனுபவத்துல அவர் ஜீவனுள்ளவராக மாறுகிறார். இது எப்ப நடக்கும்னா, அது அந்த கிளைமேட், ரிவைவல் கிளைமேட், ஒரு எழுப்புதலின் ஒரு அந்த நிலைமை வரும்போது தான் இதெல்லாம் கூட நடக்கும். ஜனங்கள் வருகிறவர்கள் இதோ தேவன் இங்கு இருக்கிறார், தேவன் பேசுகிறார், தேவன் வழி நடத்துகிறார் என்று கூட சொல்லக்கூடிய ஒரு నేరం. బైబిల్ వాక్యాన్ని మనం చూసినప్పుడు మనకు రెండు నిబంధనలు ఉన్నాయి. పాత నిబంధన, క్రొత్త నిబంధన అని రెండు భాగాలు మనకు ఉన్నాయి. మనందరికి తెలుసు. పాత నిబంధన పూర్తిగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు తన ప్రవక్తల ద్వారా. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా, అపోస్తలుల ద్వారా మరి మనకు అనేక బోధనలు ఇచ్చి ఇంకా యుగ సమాప్తి ఎలా ఉంటుందని కూడా ప్రకటనలో మనకు సూటిగా దేవుడు చూపించాడు. நமக்கு எல்லாருக்கும் தெரியும், வேத புத்தகம் வந்து ரெண்டு பாகமா இருக்குது. பழைய ஏற்பாடு, புதிய ஏற்பாடு. பழைய ஏற்பாட்டுல பார்த்தீர்கள் என்றால் கர்த்தராகிய தேவன் ஆதியாமத்து முதல் கொண்டு கடைசி வரைக்கும் அவர் வந்து பேசிக்கொண்டே வருகிறார். அதே போல புதிய ஏற்பாட்டில் ஆண்டவராகிய இயேசுவை கொண்டும் சீஷர்களை கொண்டும் அப்போஸ்தலர்களை கொண்டும் பேசியிருக்கிறார். கடைசியில வெளிப்படுத்தல் விசேஷத்துல அவருடைய வருகை எப்படி இருக்கும், இந்த யுகம் எப்படி முடியும் என்று கூட பேசியிருக்கிறார். ఈ పాత నిబంధన సమయానికి క్రొత్త నిబంధన సమయము, ఈ రెండు నిబంధనల మధ్య భాగంలో కొద్ది కాలము దేవుడు మాట్లాడలేదు. ఆ కాలాన్ని వచ్చి ఇంగ్లీష్లో ఇంకా థియాలజికల్గా
ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అని చెప్తుంటారు. అటు కాకుండా, ఇటు కాకుండా మధ్య భాగంలో ఉన్న ఒక సమయం 400 సంవత్సరాలకు పైగా దేవుడు ఎటువంటి ప్రవక్తను తీసుకొచ్చి ఎవ్వరితో కూడా మాట్లాడలేదు. అవును, ఆయన మౌనం వహించాడనమాట. ఆ సమయంలోనే ఫరిషేయులు, సదుసేయులు, పండితులు వీళ్ళంతా వచ్చి కూడా ఒక మత ఆచరణను వాళ్ళు కల్పించుకున్నారు. దేవుడు ఎప్పుడు మాట్లాడడం ఆపేస్తాడో, ఎప్పుడు దేవుని నిజమైన ప్రవక్తలు రాకుండా దేవుడు క్రియేట్ చేయకపోతే అప్పుడు మనుష్యులు ఒక పద్ధతిని, ఒక మతాన్ని, ఒక ట్రెడిషన్, ఒక సాంప్రదాయాన్ని వాళ్ళొచ్చి కల్పించుకొని దేవుడిని పేరు చెప్తుంటే కూడా అక్కడ దేవుడు లేని ఒక పరిస్థితి అనేది కనబడుతుంది. అలాగే నామకార్థమైన క్రైస్తవులు కూడా ఈరోజు ఉన్నారంటే ఇలాగే వచ్చిందనమాట. பாருங்க, பழைய ஏற்பாட்டுக்கும் புதிய ஏற்பாட்டுக்கும் நடுவுல ஒரு பாகம் இருக்கிறது. ஒரு இடைவேளை இருக்கு. 400 வருஷம் ஆண்டவர் பேசல. எந்த தீர்க்கதரிசி வரல. எந்த ஒரு தேவனுடைய வார்த்தை யாருக்கும் உண்டாகல. அந்த காலகட்டத்தில் தான் பரிசேயர்கள், சதுசேயர்கள் என்கிற மத தலைவர்கள் ஒரு அமைப்பை கொண்டு வந்து, ஒரு ட்ரெடிஷனை கொண்டு வந்து, அவங்க வந்து ஜனங்கள வந்து இப்படிதான் நடத்தணும் என்று சொல்லி நடத்தினார்கள். ஏன் தேவனுடைய சப்தம் இல்லை? அப்படிதான் கிறிஸ்துவத்திலேயும் கர்த்தர் பேசுகிறதை நிறுத்திவிட்டால், கர்த்தருடைய வெளிப்பாடு இல்லாமல் காரியங்களை செய்யும்போது ஒரு அமைப்பாக, ఇలావిటాల్ ஒரு సడంగాచారமாக మారుகிறது. మనందరికి తెలుసు మార్టిన్ లూథర్ గారు ఆయనే కేథలిక్ సంఘం విరోధంగా నిలబడుకొని వాళ్ళు చేసే తప్పు అని చెప్పి నిర్ధారించి 95 పాయింట్ రాశాడు. 95 పాయింట్ థీసిస్ రాసి వాళ్ళ కేథలిక్ సంఘం ముందు వెళ్ళి ఆ కార్యాన్ని వచ్చి రాసి ఇవన్నీ తప్పు, దేవుని వాక్యం ప్రకారం లేదు అని కూడా రాసి ఎదురుగా నిలబడుకొని ఒక ఫస్ట్ రిఫార్మేషన్ చేయడానికి ఆయనే ఒక முக்கியமான காரணம் అని కూడా మనం చెప్పొచ్చు. நமக்கு எல்லாருக்கும் தெரியும், மார்ட்டின் லூதர் என்று சொல்லப்படுகிற ஒரு தேவ மனிதன் 16வது நூற்றாண்டுல கேத்தலிக் சபையில வந்து அவர் அந்த இடத்துல இருக்கிற தவறுகள்லாம் எடுத்து 95 பாயிண்ட் எழுதி அவங்களுடைய సభைకి నేరాగా పోయి அதை வந்து ఎల్లరికం సుట్టికాటి వందారు. మీరు ఎవరైనా చదివారా ఆ 95 పాయింట్లు ఏమని? చదవకపోతే ఒకసారి 95 థీసిస్ పాయింట్స్ ఆఫ్ మార్టిన్ లూథర్ అని మీరు గూగుల్లో కొట్టండి. మీకు ఆ పాయింట్స్ విత్ వాక్యముతో వచ్చేస్తుంది అనమాట. ఏ பாயிண்ட்ஸ் வச்சு ఆయన ఎదురుగా నిలబడి ఇవన్నీ తప్పు అని చెప్పాడు మనం తెలుసుకోవాలి. உங்களில் யாராவது நீங்க வாசிச்சிருக்கிறீங்களா? 95 பாயிண்ட் என்ன எழுதியிருக்கிறார் என்று மார்ட்டின் லூதர். ஓகே, வாசிச்சவங்களுக்காக கர்த்தருக்கு ஸ்தோத்திரம். அப்படி வாசிக்காதவங்க வாசியுங்க, தெரிந்து கொள்ளுங்க எந்தெந்த వసనతోడు அவர் வந்து எழுதியிருக்கிறார். ఆయన అలా చేసి ఒక విప్లవాన్ని పుట్టించి, మరి దేవుని వాక్యం ఈరోజు మనం ఇలా నేర్చుకుంటున్నామంటే ఆయన ముఖ్యమైన కారణం. பாருங்க, அவர் வந்து ஒரு மாற்றத்தை கொண்டு வந்து இன்றைக்கு நாம் இப்படி வசனத்தை வாசித்துக் கொண்டு இன்றைக்கு இந்த విశ్వాసத்தில் இருக்கிறோம் என்றால் அவர்தான் కారణం. అటువంటి వ్యక్తి ప్రారంభించిన ఒక సంఘమే లుథరన్ సంఘం. அந்த தேவ மனிதன் அவர் வந்து కடைపిడితే ఇలావిటాల్ ఆరంభిత సభైதான் లూథరన్ సభై. కానీ ఈరోజు లూథరన్ సంఘం యొక్క పరిస్థితి ఏంటి? అది ఒక నామకార్థమైన క్రైస్తవులుగా, ఇంకా వాళ్ళు వచ్చి దేవుని వాక్యం లోతులో రాకుండా అక్కడే ఆగిపోయారనమాట. ఈరోజు ఆయన అంత గొప్పగా పరిచర్య చేసి జీవము కలిగిన దేవుడిని చూపించినప్పటికీ ఈరోజు అక్కడ మనం జీవము కలిగిన దేవుడిని చూడలేకపోతున్నాం అనమాట. ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళే చెప్తారు, ఇంకా మా దాంట్లో ఏం చెప్పరండి. అసలు ఊరికే ఉంటాయి. ఒక ట్రెడిషన్ అనేది ఉంటుంది, ఒక పద్ధతి అనేది ఉంటుంది, ఒక పాట అనేది ఉంటుంది, ఒక ప్రార్థన అనేది ఉంటుందన్నమాట. ఒక వాక్యం అనేది బోధిస్తుంటారు, కానీ అందులో ఆత్మ ఉండదు, జీవం ఉండదు. వింటున్న వాళ్ళకు ఒక విశ్వాసము, నూతనమైన ఒక చైతన్యాన్ని పుట్టించదు. பாருங்க, இன்றைக்கு அப்படிப்பட்ட ஒரு சபையை ஆரம்பித்த ஒரு மனிதன், மார்ட்டின் லூதர் ஆரம்பித்த சபை தான் லுத்தரன் சபை. இன்றைக்கு அந்த சபையை நீங்க போய் பார்த்தீர்கள் என்றால் அதுல ஜீவனும் இல்லை, அனலும் குளிரும் இல்லாமல் இருக்கிறார்கள். அவர்கள் ஒரு பாட்டு பாடணும் என்கிற ஒரு கட்டாயத்தினால் ஒரு பாட்டை பாடுகிறாங்க, ஒரு ஜெபிக்கணும் என்கிற ஒரு கட்டாயத்தினால் ஜெபிக்கிறாங்க, வசனத்தை போதிக்கணும் என்ற காரணத்தினால் போதிக்கிறாங்க. அதை கேட்கிறவங்களுக்குள்ளாக ஒரு புதிய வாழ்வை கொண்டு வருகிறது கிடையாது. సో అటువంటి ఒక సందర్భంలో ఆ సంఘములో లేకపోతే ఆ యొక్క పద్ధతిలో
దేవుడు జీవము కలిగిన దేవుడుగా వాళ్ళ అనుభవంలో లేடு. இப்போ அந்த ஒரு உதாரணத்த பார்க்கும்போது, அவர்களுடைய அனுபவத்துல தேவன் ஜீவன் உள்ள தேவனாக இல்லை. ఈ ఉదయకాలమందు మీ జీవితంలో, నా జీవితంలో దేవుడు జీవము కలిగిన వాడుగా ఉన్నాడా? లేకపోతే మనం కూడా ఒక పద్ధతిని, ఒక సాంప్రదాయాన్ని, ఒక ట్రెడిషన్ ఇలా చేసుకోవాలన్నట్లు మన విశ్వాసాన్ని అలా కొనసాగిస్తున్నామా అని కూడా ఇతరులను చెప్పడం కంటే మనల్ని మనము ఒక్కసారి பரிசீலிச்சுக்கோவடம் చాలా முக்கியமான காரியம். மற்றவர்களை பார்த்து அவர்கள் விழுந்து போனார்கள். அவர்களுடைய சபையிலும், அவங்களுடைய ஊழியத்திலும் தேவன் கிரியை செய்யவில்லை என்று சொல்லுகிறதை பார்க்கிலும், இந்த காலை நேரத்துல உங்களுடைய வாழ்க்கையிலும், என்னுடைய வாழ்க்கையிலும் தேவன் జీవనుள்ளவராக இருக்கிறாரா என்று நாம் கண்டுபிடிக்கணும். ఒక సమయంలో ఒకానొక సమయంలో మీ జీవితంలో దేవుడు మీతో మాట్లాడేవాడు. దర్శనాలు కనిపించేవి, కలలు కనిపించేవి. వాక్యం తీసుకుంటే వాక్యం ద్వారా మీతో మాట్లాడేవాళ్ళు దేవుడు. కానీ ఈరోజు అవన్నీ కూడా లేదు, లేకపోతే తక్కువైందంటే ஏதோ ఒక మనలో లోటు ఉన్నదని మనం గ్రహించాలి. ஒரு காலத்தில் நான் வேதத்தை வாசிக்கும்போது ஆண்டவர் பேசுவார், கனவு மூலமா பேசுவார், தீர்க்க தரிசனத்து மூலமா பேசுவார், ஜெபிக்கும் போது அக்கினியா இருந்தது. ஆனா இன்றைக்கு அப்படி இல்லை என்று சொல்லும்போது நமக்குள்ள ஏதோ ஒரு குறை வந்து விட்டது என்று சொல்லி நாம் నిశ్చయமாக గమనిక வேண்டும். ఈ ఉదయకాలమందు దేవుడు జీవము కలిగిన వారుగా ఉన్నప్పటికీ మనం ఆ విషయాన్ని గ్రహిస్తున్నామా? అనుభవిస్తున్నామా? అనుభవించడమే చాలా ముఖ్యం. బైబిల్ ఎప్పుడు అనుభవ జ్ఞానం గురించి మాట్లాడుతుంది. దేవుని తెలుసుకొనుట అంటే దేవుని గురించి తెలుసుకొనుట కాదు. దేవునితో ఒక సంబంధం కలిగి వ్యక్తిగతమైన ఒక పర్సనల్ రిలేషన్‌షిప్ గురించి బైబిల్ మాట్లాడుతుంది. பாருங்க வேத புத்தகத்துல தேவனை அறிகிற ஞானம் என்று சொல்லும்போது தேவனை குறித்து படித்து தெரிந்து கொள்கிறது மாத்திரம் கிடையாது, அவரை முகமுகமாக அறிந்து கொள்கிற காரியம். యోహాను సువార్త 17 అధ్యాయము 3వ వాక్యము. నిత్య జీవం అంటే ఏంటని బైబిల్లో ఒక డెఫినిషన్ ఉంది. யோவான் சுவிசேஷம் 17வது அதிகாரம் 3வது வசனத்துல நித்திய జీవన్ என்றால் அதற்கு ஒரு డెఫినిషన్ எழுதப்பட்டிருக்கிறது. నిజమైన దేవుడైన మిమ్మను మరి మీ చేత పంపింపబడిన వారిని గ్రహించుట, తెలుసుకొనుటయే నిత్య జీవితం, నిత్య జీవము. பாருங்க, உண்மையான தேவனாகிய உம்மையும் உம்மால் அனுப்பப்பட்ட இயேசு கிறிஸ்துவை அறிகிறதே నిత్య జీవన్. దేవుణ్ణి మనం ఈరోజు తెలుసుకున్న ఎడల అదే మనకు నిత్య జీవం. దేవుని తెలుసుకునే జ్ఞానము, దేవునితో ఉంచుకున్న సంబంధము అదే మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది. ఇంకా రానే ఉన్న యుగంలో మనం దేవునితో నిత్యం నిలబడుకోవాలంటే ఆయన ఎరిగిన వాళ్ళగా మనం ఉండాలని కూడా బైబిల్ செலவிస్తున్నது. பாருங்க, இன்றைக்கு நாம் தேவனோடு நாம் கடைசி வரைக்கும் இருக்க வேண்டும் என்றால் நாம் அவரை அறிகிற ஞானத்தில் அவரை தெரிந்து கொண்டு அவரோடு கூட இருக்க வேண்டும் என்று கூட பேசுகிறது. యేసుక్రీస్తు ప్రభువారు సేవ చేస్తున్న ఆ దినాల్లో సదుసేయులు అన్న ఒక గుంపు, వాళ్ళు దేవుడు ఉన్నాడని కూడా ఎక్కువ నమ్మరు, దూతలు ఉన్నారని నమ్మరు, పరలోకము అన్న ఒక స్థలం ఉంది, నరకం అన్న ఒక స్థలం ఉందని నమ్ముకోరు అనమాట. వాళ్ళ ప్రకారం ఏంటంటే పరలోకము, నరకం అన్నది ఈ భూమిలోనే జరుగుతుంది. కొందరు చెప్తుంటారు కదా, ఇంకా స్వర్గము, నరకము అన్నదంతా ఇక్కడే అండి, డబ్బులుంటే హ్యాపీగా పరలోకంలో ఉన్నట్లు ఉండొచ్చు, కష్టాలు వస్తే నరకాన్ని కూడా ఇక్కడే అనుభవించాల్సిన ఒక పరిస్థితి ఉంటుంది. అనారోగ్యం వచ్చి కొందరు పడిపోతుంటే నరక వేదన అది ఎంత బాధో అనేసి కూడా ఇదే ఈ భూమిలోనే మనము పరలోకం, నరకము, సుఖము, దుఃఖము అనుభవిస్తుంటే కలుగుతుంటుంది అనేది కూడా అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా సదుసేయులు అన్న ఒక గుంపు కూడా పాత నిబంధన కాలంలో వాళ్ళు దేవుడు మరి ఆత్మ, పరలోకము ఏది ఉందో లేదు అనేసి వాళ్ళు వచ్చి అసలు లేదన్నట్లు అనుకొని ఊరికే ఒక పద్ధతికి ఉంచారు, ఒక మాటకు ఉంచారు, మనము మంచి జీవితాన్ని జీవించుకోవడానికి ఉంచారు అనుకునే వాళ్ళు. சதுசேயர்கள் என்கிற ஒரு கூட்டு ஜனங்க இருந்தாங்க. அவங்க என்ன எப்படிப்பட்டவங்கன்னா, தேவனின் ஆவியா இருக்கிறார், இல்லாட்டி தேவனுடைய ஆவியானவர், மறுபடியும் தேவ தூதர்கள், ஆவி, பரலோகம், நரகம் இதை எதையுமே நம்ப மாட்டாங்க. அவங்கள பொறுத்த வரைக்கும் இந்த உலகம் தான் எல்லாமே. இந்த உலகத்திலயும் நமக்கு சிலர் தெரிஞ்சவங்க இருக்காங்களா, அவங்க சொல்லுவாங்க, அப்படி பரலோகம், நரகம்லாம் இடம் இல்லைங்க. இந்த உலகத்திலேயே நல்ல காசு இருந்து சந்தோஷமா, ஆரோக்கியமா இருந்தா பரலோகம்.
வியாதி வந்து பணம் இல்லாம கஷ்டப்பட்டா இங்கேயே நரகம். இவ 2யும் நாம் இங்கேயே நம்ம అனுభవిக்கிறோం என்று కూడా சொல்லிக் கொண்டிருப்பாங்க. అటువంటి గుంపుకు చెందిన వాళ్ళు యేసుక్రీస్తు యొద్ద వచ్చి ఆయనలో తప్పు కనబెట్టాలని కూడా ఒక ఉపమానమును ఇలా పలికారు. அப்படிப்பட்ட கூட்டத்துக்கு சேர்ந்த சதுசேயர்கள் ஒரு கூட்டத்தின் ஜனங்கள் வந்து இயேசுவை சோதிக்கும்படியாக அவங்களோட இப்படி பேசினார்கள். ஒரு ஒரு உவமையை பேசினார்கள். ఒకడు వివాహం చేసుకున్నాడు. తనకొక భార్య ఉన్నది. సంతానము కలగక ముందే ఆ వ్యక్తి చనిపోయాడు. ஒருவன் இருந்தான். அவன் திருமணம் செய்து கொண்டான். அவனுக்கு ஒரு மனைவி இருந்தாங்க. அந்த மனைவி குழந்தையை பெற்றெடுக்கிறதுக்கு முன்பாகவே కణవన్ ఇరందు విట్టాడు. పాత నిబంధన ప్రకారము మీ అందరికి తెలిసి ఉంటుంది. పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఒకడు తన భార్యకు సంతానం ఇవ్వకుండా మరణించినట్లా తన సహోదరుడు ఆ విడిచిపెట్టిన భార్యను మరలా వివాహం చేసుకొని తన అన్నకో తమ్మునుకో సంతానమును కల్పించాలి అన్నది దేవుని న్యాయం. ஆண்டவருடைய நியாயப்பிரமாணம் எப்படி இருந்தது என்றால் பழைய ஏற்பாட்டில் ஒருவன் தன்னுடைய மனைவிக்கு பிள்ளையை கொடுக்காமல் அவன் இறந்து போனால், அவன் வந்து மரித்து விட்டால், அவனுடைய சகோதரன் அவங்க மறுபடியும் இந்த கைவிடப்பட்ட அந்த ஸ்திரியை திருமணம் செய்து கொண்டு பிள்ளைகளை సహోదరునుడియ పేర్ల పెట్టెడుక வேண்டும் என்பதுதான் దేవునుడియ కట్టలై. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు ఒక వ్యక్తి చనిపోయాడు. అతనికొచ్చి ఇంకా 6 సహోదరులు ఉన్నారు. రెండో వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అతడు కూడా సంతానం ఇవ్వక ముందే మరలా చనిపోయాడు అనుకోండి. అలా 7 మంది పెళ్లి చేసుకున్నారు ఒక స్త్రీని. అందరూ చనిపోయారు. అసలు ఎవ్వరికి కూడా బిడ్డలు కలగలేదు. ఎవరి ద్వారా కూడా బిడ్డలు కలగలేదు. పరలోకంలో ఇప్పుడు ఈ స్త్రీ ఈ 7గురిలో ఎవరికి భార్యగా ఉంటుంది అని చాలా టఫ్ క్వశ్చన్ అనుకొని యేసయ్యను ఈ ప్రశ్నించి చెప్పండి చూద్దాం. పరలోకం అనే ఒక స్థలం ఉంటే ఎవరి భార్యగా ఉంటుంది? ఇప్పుడు 7 మంది చేసుకున్నారు. 7 మందిలో ఎవరి భార్యగా ఉంటుంది చెప్పండి అని కూడా பிரశ్னிச்சார். சதுசேயர்கள் இயேசுவை பார்த்து சொன்னார்கள், ஒருவன் இருந்தான். அவன் ஒரு பெண்ணை திருமணம் செய்து கொண்டான். குழந்தையை பெற்றெடுக்கிறதுக்கு முன்பாகவே அவன் மரித்து விட்டான். பிள்ளைகள் இல்லை. சகோதரன் திருமணம் செய்து கொண்டான். அது மாதிரி 7 பேரும் ஒரே பெண்ணை திருமணம் செய்து 7 பேராலும் குழந்தை உண்டாகல. கடைசியில எல்லோரும் மரித்தார்கள். அந்த பெண்ணும் மரித்தாள். பரலோகத்தில் இப்பொழுது இவள் யாருக்கு மனைவியாக இருப்பார்கள் சொல்லுங்க. இது ரொம்ப கஷ்டமான கேள்வி என்று சொல்லி நினைத்து యేసు క్రీస్తువెంట కేటారు. ప్రభువైన చెప్పాడు, మీరు చాలా తప్పు చేస్తున్నారు. మీ ఆలోచనలు చాలా తప్పుగా ఉన్నది. ఎందుకంటే పరలోకంలో మొట్టమొదటిగా వివాహం అన్నది లేదు. పరలోకానికి వచ్చిన ప్రతి పరిశుద్ధుడు కూడా దేవదూతల వలె, దేవదూతలకు ఈరోజు వివాహం లేదు. వాళ్ళు బిడ్డల్ని కనడం లేదు. ఆత్మల్లో అటువంటి ఒక క్రియ లేదు. దేవుడు మనుషులకే సంతానాన్ని ఇంకా పుట్టించి ఒక్కొక్క జనరేషన్ కలగాలని ఉంచాడు. కానీ ఆత్మీయమైన లోకంలో అటువంటి కార్యం లేదు. పరలోకానికి వచ్చిన తర్వాత మీరందరూ కూడా దేవదూతల వలె ఉంటారు. అక్కడ కుటుంబాలు అంటూ ఉండవు. ప్రతి ఒక్కరూ సహోదరుడు సహోదరిగా ఒకే తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా ఉండి నిత్యము ఏలుబడి చేస్తుంటారని మీకు తెలియదా అని కూడా యేసయ్య వాళ్ళ మనసును తీర్చిదిద్ది రాశాడు. ஆண்டவராகிய இயேசு சொன்னார், நீங்க மிகவும் தவறான ஒரு காரியத்தை செய்கிறீங்க. யாருக்கு இவள் மனைவியா இருப்பார் என்பது கேள்வியே கிடையாது. ஏனென்றால் பரலோகத்தில் வந்துவிட்டால் அங்க திருமணம் கிடையாது. அங்க வந்து விவாகம் கிடையாது. எல்லோரும் ஒரு தேவ தூதனை போல, தேவ தூதர்களுக்கு இன்றைக்கு வந்து விவாகம் கிடையாது. அவர்களைப் போல நீங்களும் இருப்பீர்கள். சகோதரர்களாக சகோதரிகளாக ஒரே பிதாவின் குமாரர்களாக కుమార్తెగలాగా நீங்க இருப்பீங்க. కొందరికి డౌట్, దేవదూతలంటే ఇంకా ఆడోళ్ళ, ఇంకా స్త్రీ వాళ్ళు వచ్చి ఎలా ఏ జెండర్లో ఉంటారు, మేలా ఫీమేల్ అనుకుంటారు. దే ఆర్ న్యూట్రల్. దే ఆర్ నీదర్ మేల్ నార్ ఫీమేల్. బైబిల్లో చెప్పబడినట్లు అది మేల్గా చెప్పబడుతుంది. కానీ ఆత్మకు వచ్చి అసలు ఆడ మొగ అనే తేడా లేదు.
வேதத்துல பார்த்தீங்கன்னா, தேவ தூதர்களை ஒரு ஆணை போல சொல்லியிருக்கும். காபிரியேல் வந்தான், போனான் என்று சொல்லி. ஆனால் அவங்களுக்கு உண்மையிலே பார்த்தீங்கன்னா, ஒரு ஆணும் கிடையாது, பெண்ணும் கிடையாது. தே ஆர் டிஃபரெண்ட். தே ஆர் ஸ்பிரிட்ஸ். ஆ நாம் புரிந்து கொள்ள சில காரியங்கள் அப்படி சொல்லப்பட்டிருக்கிறது. ఈవెన్ దేవుడు కూడా మగవాడిగా వచ్చినప్పటికీ కొందరు అనుకుంటారు ఎందుకు దేవుడు కూడా పార్షియాలిటీ చూపిస్తుంటారు. కొన్ని కొన్ని సహోదరులు నన్ను కూడా అడిగారనమాట సహోదరులు, సిస్టర్స్ ఎందుకు దేవుడు వచ్చి ఫీమేల్‌గా ఉండకూడదు, మేల్‌గా వచ్చాడు. సో, మేల్ అండ్ ఫీమేల్ ఈస్ నాట్ ది ఇష్యూ. దేవుడు వచ్చి సర్వశక్తి కలిగిన వాడు. ఆయనే సృష్టించాడు. దేవునిలో ప్రతి గుణము ఉందన్నమాట. ఒక పురుషుని మనస్సు మాత్రం కాదు. ఈవెన్ హి హాస్ ఎ మదర్‌లీ లవ్. ఒక తల్లి లాంటి ఒక స్వభావం కూడా దేవునిలో ఉంది. అప్పుడేం చెప్పగలుగుతాం? తల్లి లాంటి వాడు, తల్లి కంటే ఎక్కువ ప్రేమించగలిగిన వాడు అని చెప్పబడినప్పుడు ఆయనలో అటువంటి ప్రతి క్యారెక్టరిస్టిక్స్ మనం ఎదురు చూస్తున్న ప్రతి మంచి గుణము ప్రభువులో ఉంది. பாருங்க, சிலர் கேள்வி கேட்கிறாங்க, சகோதரிகள் முக்கியமா, ஏன் ஆண்டவர் ஒரு பெண்ணா கூட ஏன் ஆணா இருக்கிறாரு? அது எங்களுக்கு பிடிக்கலன்ற மாரி கேட்கிறாங்க. இங்க ஆண், பெண்ணுங்கிறது பிரச்சனை கிடையாது. ஆண்டவர் அதெல்லாம் தாண்டி தூரமாய் இருக்கிறவர். அவர்தான் ஆண், பெண் என்கிறதை உருவாக்கினவர். அவருக்குள்ளே எல்லா குணாதிசயங்கள் இருக்கிறது. வல்லமை இருக்கிறது. ஒரு தாயைப் போல மனதுள்ளவர் என்று கூட சொல்லப்பட்டிருக்கிறார். ఇంకా మీరు ఎల్ షడాయ్ అనే ఒక పదాన్ని, దేవునికి ఇవ్వబడిన నామమును కాస్త లోతుగా ధ్యానించిన యెడల అక్కడ చెప్పబడిందొచ్చి సర్వశక్తి కలిగిన దేవుడు మాత్రం కాదు, ఒక తల్లిలాంటి ఒక రొమ్ము కలిగిన వాడు అని కూడా దానికి అర్థం అన్నమాట. అలాగా ప్రతి ఒక్కరిని ఓదార్చేవాడు. ఒక తల్లిలాగా ఎలా తల్లి కౌగిలించుకొని తన బిడ్డను ఓదార్చగలుగుతుందో, దానికంటే ఎక్కువ దేవుడు మనల్ని ఓదార్చగలగడు అని కూడా ఆ ఎల్ షడాయ్ అనే పేరుకు అర్థం ఉందండి. எல் ஷடாய் என்கிற பெயருக்கு அதுக்கு விளக்கம் நம்ம எல்லாரும் தெரியும். சர்வ வல்லமுள்ள தேவன். அது மாத்திரம் கிடையாது. தாயை போல மார்புள்ளவர். எல்லோரையும் கட்டிப்பிடித்து அணைத்து நம்மளுடைய துக்கத்தை மாற்றக்கூடியவர். ஒரு தாய் தன்னுடைய பிள்ளை எவ்வளவு துக்கத்தில் இருந்தாலும் அணைத்துக் கொண்டு, மார்பில் அணைத்துக் கொண்டு அவங்களை கெட்டிப்பிடித்து விட்டால் அந்த பிள்ளைக்கு எவ்வளவு ஒரு சந்தோஷம், எவ்வளவு ஒரு ஆனந்தம், எவ்வளவு ஒரு அந்த பாசத்துக்கும் அந்த நேசத்துக்கும் எல்லை இல்லை. அதே போலதான் தேவன் கூட அவர் தாயைப் போல மார்புள்ளவராக இருக்கிறதுனால மனம் உருகி, మనదురుగి நம்மை కట్టిపిడిக்கிறார். ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఆయన జీవించి పరిచర్య చేస్తున్న ప్రతి పరిచర్లో కూడా ప్రజలను చూసి ఆయన హి వాస్ కంపాషనేట్ అన్నమాట. ఆయన మనస్సు కరిగింది. చూసినప్పుడు వీళ్ళంతా ఇలా ఉన్నారే, స్వస్థత లేకుండా ఉన్నారే, అసలు వీళ్ళకు ఎటువంటి కాపరి లేని గొర్రెలుగా ఉన్నారు అనేసి కూడా యేసయ్య ఏం చేశాడంటే తన మనస్సులో జాలి, దయ, కనికరం, ఇవి ఒక తల్లికి తన బిడ్డల మీద కలిగే అటువంటి ఒక ప్రేమ యేசய்யలో కలిగినది. பாருங்க, ஆண்டவராக இயேசு ஊழியம் செய்கிற நாட்கள்ல அவரை குறித்து சொல்லும்போது என்ன சொல்லியிருக்கிறது? அவர் ஜனங்களைக் கண்டு மனம் இறங்கினார், மனது உருகினார். ஒரு தாய் தன்னுடைய பிள்ளையை பார்த்து எப்படி மனதுருகுமோ, அதை போல மனதுருகி மெய்ப்பன் இல்லாத ஆடுகளாக இருக்கிறார்களே என்று சொல்லி அவர்கள் மேல் மனம் இறங்கி அவர்களை సుఖపడితినార్. దేవుడు చాలా కనికరం కలిగిన దేవుడు. ఆయన మనం చూచి ఆయన జాలిపడుతున్నాడు. తల్లిలాగా, తండ్రిలాగా, తల్లిలాగా ఓదారుస్తున్నాడు, తండ్రిలాగా మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. కీర్తనలు 103వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు మీరు చదువుకున్నప్పుడు, ఒక తండ్రి తన బిడ్డల మీద ఎలా కనికరం ఉంచునో అలాగే యెహోవా మనల్ని చూచి ఆయన తన కనికరాన్ని మన మీద ఉంచుతున్నాడని కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. சங்கீதம் 103வது சங்கீதம் சில வசனங்களை நீங்கள் வாசித்து பார்த்தால், முதல் வசனங்கள் அங்கே எழுதியிருக்கிற, ஒரு தகப்பன், ஒரு பிதா தன்னுடைய பிள்ளைகள் மேலே எப்படியாக மனம் இறங்குகிறான், அதே போல கர்த்தராகிய தேவன் நம்மேல் அவர் மனம் ఇరంగుகிறார் என்று కూడా சொல்லப்பட்டிருக்கிறது. ఇప్పుడు ఆ సదుసేయులతో మాట్లాడుతూ ప్రభువైన యేసయ్య చెప్పాడు, పరలోకంలో వివాహం అనేది ఉండదు. వాళ్ళు ఈమె వచ్చి ఎవరి భర్తగా కూడా ఉండదు అని మీరు తెలుసుకోవాలంటే ప్రభువుకు అర్థమైంది. వీళ్ళు అటువంటి ఒక జీవితం అనేది లేదు అన్న నమ్మకంతోని ఇలా మాట్లాడుతున్నారని గ్రహించి చెప్పాడు, మీరు లేఖనాలు రాయబడినవి చదవలేదా? దేవుడు తన గురించి మాట్లాడుకున్నప్పుడు, నేను
అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని చెప్తున్నాడు కదా! ఒకవేళ మీరనుకున్నట్లు అబ్రహాము, ఇషాకు, యాకోబు చనిపోయి భూమిలో పాతబడి పట్టి ఇంకా వాళ్ళని ఉంచేసి భూమిలో పెట్టేసి ఇంకా వాళ్ళకు నిత్య జీవము లేదనుకోండి. వాళ్ళ పరలోకంలో లేదంటే ఎలా దేవుడు చనిపోయిన వాళ్ళ దేవుడు కాడు కదా! ఆయన జీవము కలిగిన దేవుడు. అబ్రహాము, ఇసాకు, యాకోబు జీవిస్తున్నారు గనక దేవుడు ఆ పేరుతో తను తాను చెప్పుకుంటూ నేను అబ్రహాము దేవుడిని, ఇసాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని కూడా చెప్పుతున్నాడని కూడా ప్రభు వాళ్ళకు అర్థం చెప్పాడన్నమాట. ஆண்டவராகிய இயேசு பாருங்க அவங்களோடு பேசிக்கொண்ட அந்த சதுசேயர்களுக்கு சொன்ன காரணம் ஆண்டவர் தன்னைத்தான் ஆபிரகாமின் தேவன், ஈசாக்கின் தேவன், யாக்கோபின் தேவன் என்று சொன்னார். அதனுடைய அர்த்தம் ஆபிரகாம், ஈசாக்கு, யாக்கோபு மரித்து அவங்க கல்லறையில மறைக்கப்பட்டு ஒருவேளை அவங்க உயிரோடவே இல்லாமல் இருந்திருந்தால் தேவன் செத்தவர்களுக்கு தேவன் இல்ல. அவர் உயிரோடு இருக்கிறவர்களுக்கு தேவன். ஆபிரகாம், ஈசாக்கு, யாக்கோபு உயிரோடு இருக்கிறனால உயிரோடு இருக்கிற தேவனாக இருக்கிறார் என்று கூட சொன்னார். దేవుడు సజీవుడు. ఆయన అబ్రహాము, ఇసాకు, యాకోబు జీవిస్తున్నారు గనక ఆయన నేను కూడా వాళ్ళ దేవుడు అని చెప్పగలిగాడు. ஆபிரகாம், ஈசாக்கு, யாக்கோபு ஜீவனோடு இருக்கிறனால ஆண்டவராகிய தேவன் கூட நான் அவர்களுடைய தேவன் என்று சொல்ல அவர் துணிந்தார். ఈ ఉదయకాలం మందు ఈ వాక్యాన్ని వింటున్న మనం కూడా ఇంకా జీవము కలిగిన దేవుని యొక్క క్రియలను మన జీవితంలో అనుభవించినప్పుడు మనము దేవునికి ఒక நூதனமான பேரு இவங்களுக்குத்தான். பாருங்க நம்மளுடைய வாழ்க்கையில இந்த ஜீவனுள்ள தேவனை நாம் அனுபவிக்கும் போது நிச்சயமாக அவருக்கு ஒரு புதிய பேரை நாம் முடிசூட்டி வைக்க முடியும். బైబిల్‌లో అనేక దేవునికి అనేక నామములు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి. ఈ పేర్లన్నీ ఎలా వచ్చాయంటే ప్రజలు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో దేవుని ప్రేమను, దేవుని అద్భుతమైన శక్తిని అనుభవించి వాళ్ళే ఇచ్చారన్నమాట. హగరు చెప్పిన చెప్పుకున్న పేరేంటంటే ఎల్రోయి నన్ను చూచువాడా అని కూడా ఆమె ఆ యొక్క టెర్మినాలజీ కాయిన్ చేసుకుందనమాట. ఆమె ఇచ్చింది దేవునికి ఒక పేరు నన్ను చూచువాడు. అలా మన జీవితంలో ఒక అనుభవం కలిగిన యెడల మనము దేవునికి ఎటువంటి పేరు ఇవ్వగలుగుతాం అది మనం ఆలోచించాలన్నమాట. ఇట్ షుడ్ కమ్ ఔట్ ఆఫ్ అవర్ ఎక్స్‌పీరియన్స్ సో దట్ వి కెన్ కాల్ హి ఈస్ సో అండ్ సో. ஆகார் தன்னுடைய வாழ்க்கையில தேவனை கூப்பிடும்போது அவர் தண்ணீரை கொடுத்து ஆசீர்வதித்தனால என்னை காண்பவரே என்று சொல்லி எல்ரோயி என்கிற ஒரு பெயரை வைத்தது. அதே போல நீங்களும் நானும் நம்மளுடைய வாழ்க்கையில சில காரியங்களை அனுபவிக்கிறதுனால நாம் வந்து தேவனை பார்த்து ఆండవరే நீர் என்னுடைய దేవన్ என்று నిశ్చయமாக சொல்ல முடியும். కోయంబత్తూరులో ఒక దేవుని సేవకుడు ఉండేవాడు. హ్యారీ గోమ్స్ అనేసి అందరికి తెలుసో నాకు తెలియదు. ఆయన ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. బట్ అక్కడ సేవ పరిచర్య అంతా అక్కడే చేశాడు. కొన్ని గడిచిన సంవత్సరం, ఈ సంవత్సరమనే ఆయన చనిపోయింది కూడా మరణించాడు. అద్భుతాలు ఎక్కువ జరిగాయి, స్వస్థతలు జరిగాయి, చనిపోయిన వాళ్ళు వేసుకున్నారు. ఆయన మా ఊరికి వచ్చినప్పుడు కూడా ఒకటే చెప్పేవాడు మైక్ మీద, స్టేజ్ మీద నిలబడుకొని పెద్ద పెద్ద క్రూసైడ్స్ సభలు కండక్ట్ చేసి స్వస్థత కూడికలు కండక్ట్ చేసేస్తున్నప్పుడు చెప్పేవాడు. నా దేవుని పేరు ఏం తెలుసా? హార్వీ కోమ్స్ యొక్క దేవుడు అని చెప్పేవాడు. తన పేరునే చెప్పుకొని చెప్పాడు. నా దేవుడు అద్భుతం చేస్తాడు. హారీ గోమ్స్ దేవుడు అని మీరు పిలిచినట్లా మీ జీవితంలో అద్భుతం చేస్తాడని అంత ధైర్యంగా ఆయన మాట్లాడేవాడు. ప్రతి ఒక్కరు ఆ సభలో ఉన్న వాళ్ళు కూడా హరీ గోమ్స్ దేవా మమ్మల్ని స్వస్థపరచు అని పిలిచినప్పుడు అనేకులు స్వస్థత నొందారు. నేను చూశాను అన్నమాట. అప్పుడు చూడండి దేవుడు వచ్చి ఆ వ్యక్తి అంతగా దేవునికి ఒక పేరు చేశాడు. ఆయన ఇచ్చిన పేరు హరీ గోమ్స్ దేవుడు. నా దేవుడు అబ్రహాము దేవుని లాగా అతని పేరే చెప్పుకొని చెప్పేవాడు. నా దేవుడు నన్ను రక్షించాడు. ఆయన ఆత్మహత్య చేసుకోవాలంటే అప్పుడు యేసుక్రీస్తు తనతో మాట్లాడి దర్శనం ఇచ్చి సేవకు పిలిచి అప్పుడు మాట్లాడంట. నేను నీ దేవుడిని, హరీ గోమ్స్ దేవుడిని అని చెప్తే ఆ పేరును ప్రతి సభలో ఆయన చెప్పేవాడు. అన్ని యేసు నామమును పిలిచిన తర్వాత నా పేరు చెప్పి మీరు పిలవండి, దేవుడు మీకు అద్భుతాలు చేస్తాడని కూడా చెప్పేవాడు. అందరూ చేయగలుగుతారంటే లేదు. అటువంటి ఒక దర్శనం, అటువంటి ఒక ప్రకటన ఆయన కలిగింది. ఆయన చేశాడు. అందులో ఆయన గర్వించుకోలేదు గానీ ఆనందించాడు. నా దేవుడు సజీవుడైన దేవుడు. నేను ప్రాణముతో ఉన్నట్లు నా దేవుడు ప్రాణముతో ఉన్నాడు. ఆయన మీరు పిలిచిన నా అద్భుతం చేస్తాడని కూడా ఆయన చెప్పుకుంటున్నాడన్నమాట. చెప్పుకునేవాడు ఇప్పుడు లేడు. ఆయన చెప్పుకునేవాడు. అంతగా దేవుడు బలంగా ఉపయోగించుకున్నాడు.
கோயம்புத்தூர்ல ஒரு தேவனுடைய ஊழியர் இருந்தார். அவர் பேரு ஹாரி கோம்ஸ். அவர் ஆந்திராவுக்கு சேர்ந்தவர் தான். ஆனா அவருடைய வாழ்க்கையில தற்கொலையை நோக்கி ஓடிக்கொண்டிருக்கும்போது இயேசு அவருக்கு தரிசனமாயி பேசி ஊழியத்துக்கு கூப்பிட்டாரு. அவர் வந்து பெரிய பெரிய கூட்டங்களை வைக்கும்போது அந்த கூட்டத்துல சொல்வார், நீங்கள் தேவனை நோக்கி அற்புதத்துக்காக கூப்பிடும்போது, இயேசுவை கூப்பிடும்போது இப்படி சொல்லுங்கள், ஹாரி கோம்ஸ் உடைய தேவனே என்னை சுகப்படுத்தும். ஹாரி கோம்ஸ் உடைய தேவனே என்னை வந்து எனக்கு அற்புதம் செய்யுங்க என்று சொல்லுவார். அப்படி சொன்னனால அவர் பெருமைப்படல. அதுல அவர் சந்தோஷப்பட்டார். என்னுடைய தேவன், நான் ஜீவனோடு இருக்கிறது போல என்னுடைய தேவனும் జీవనోடு இருக்கிறார் என்று சொல்லி జనங்களுக்கு சொல்லிக் கொடுத்தாరు. ఈరోజు మీరు చెప్పగలుగుతారా? నా దేవుడు, మీ పేరును ముందుగా ఉంచుకొని నా దేవుడు, నా ప్రభు అని సజీవుడైన దేవుడిని ఆరాధించగలుగుతామా అన్నది మన చేతుల్లోనే ఉందన్నమాట. మనకు అటువంటి ధైర్యం, అటువంటి విశ్వాసం మన జీవితంలో ఈరోజు కలగాలంటే, இன்றைக்கு நம்மளுடைய பேரை நாம் சொல்லி என்னுடைய தேவன் என்று சொல்ல முடியுமா? அப்படி சொல்ல முடிந்தால் அது நம்மளுடைய విశ్వాసத்தின் மேல் ఆధారపட்டிருக்கிறது. అనేకులకు భయం అలా చెప్పడం. ఎందుకంటే అనుమానం. మన దేవుడేనా ఆయన? నా పేరు చెప్తే ఇంకా దేవుడు వింటాడేమో, లేకపోతే వినకపోతాడా అన్న ఒక భయం ఉంటుంది. కానీ మనము పరిశుద్ధమైన ఒక జీవితం జీవించుకొని దేవునితో సన్నిహితంగా నడుచుకున్నప్పుడు మనం ఖచ్చితంగా చెప్పుకోగలుగుతాం. నా దేవుడు, నా ప్రభు, నా రక్షకుడు. నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. పలుమార్లు మన విశ్వాసం ఎలాగంటే, ఎవరో ప్రార్థన చేస్తే మనకు బాగవుతుందని నమ్ముతాం కానీ, మనం ప్రార్థన చేస్తే దేవుడు వినడని ఒక చెప్పుకోకపోయినా మన మనస్సులో ఉన్న ఎక్కడో ఉన్న ఒక మూఢనమ్మకం అని కూడా నేను చెప్పొచ్చనమాట. ఒక గుడ్డిగా నమ్ముతున్న ఒక నమ్మకం క్రైస్తవంలో ఈరోజు చాలా ఎక్కువ ఉందనమాట. ఒక స్వస్థత వరము కలిగిన ఒక దేవుని సేవకుడు వచ్చేస్తే, ఒక ప్రవక్త వచ్చిన యెడల వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే చేస్తాడు. మరి వీళ్ళు చేస్తే ఏ రోజు కూడా దేవుడు వినడు అన్న ఒక తప్పుడైన విశ్వాసంతో మనం జీవిస్తున్నాం. చూడండి, ప్రార్థనలు ఎప్పుడు కూడా మీ జీవితంలో మీకు ఒక అద్భుతం జరగాలంటే ఇతరులు ప్రార్థించడం తప్పు కాదు. వాళ్ళ ప్రార్థన కోరుకోవడం తప్పు కాదు. కానీ ఆ వాళ్ళెవరో చేస్తారన్న ఆ ప్రార్థన మీద మాత్రం ఆధారపడడం చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే ఎప్పుడు దేవుడు మీరు ప్రార్థించిన యెడల మీ వసతులు లేకపోతే మీ కార్యాలు సఫలం అవ్వడానికి మీరు ప్రార్థిస్తేనే ప్రయారిటీ అనేది దేవుడు ఎప్పుడు మీ ప్రార్థనకి ఇస్తారు. ఇతరులు మన కొరకు ప్రార్థిస్తే అది సెకండ్, థర్డ్ ఉంటుంది. మనం ప్రార్థించుకున్న యెడల మొట్టమొదటిగా దేవుడు ఆ ప్రార్థనలు ఆలకించడం అనేది కూడా బైబిల్ ప్రకారం చాలా మనం వచ్చి ఇంకా రుజువు చేయొచ్చు. அதே முக்கியமானது, మనం చేసే ప్రార్థనలు దేవుడు ఎక్కువ వింటాడు. பாருங்க, நம்மளுடைய வாழ்க்கையில இருக்கிற விசுவாசம் என்னவென்றால், நமக்கு இருக்கிற பிரச்சனையை யாராவது ஒருத்தர் ஜெபிச்சா நமக்கு விடுதலை வந்துரும் என்று சொல்லி நம்புகிறோம். ஆனா நம்ம ஜெபிச்சா வராது என்று நம்ம நம்புகிறது கிடையாது. உண்மையில சொல்லப்போனேன் என்றால், உங்களுடைய பிரச்சனைகளுக்காக நீங்க ஜெபிக்கும் போது தான் உங்களுக்கு நேரடியாக விடுதலை வரும். மற்றவங்க ஜெபிக்கிற ஜெபங்கள் அது வந்து தாமதித்து தான் வரும். மற்றவங்ககிட்ட நம்ம ஜெபித்துக் கொள்ளக்கூடாதா? இல்ல, ஜெபித்துக் கொள்ளலாம். ஆனா அது மேல மாத்திரம் நம்ம ఆధారపட்டு இருந்து விடக் కూడాదు. ఎవరో ప్రార్థన చేస్తారనేసి మనము పడుకుంటే మన జీవితాలు బాగుపడదు. మనమే ప్రార్థన చేసుకోవాలి. ஓகே. யாரோ ஒருத்தர் ஜெபிக்கிறதுனால என்னுடைய வாழ்க்கை சீர்பட்டு விடும் என்று நினைக்கிறது தவறு. நாம் தான் நம்மளுடைய வாழ்க்கைக்காக జెబికணும். ఈ ఉదయకాలమందు మన దేవుడు కూడా సజీవుడుగా ఉన్నాడు. మనం ప్రార్థించే ప్రార్థనలు వినిపించుకోగలుగుతాడు. ఆయన చెవులు తెరవబడి ఉన్నాయి. ఆయన హస్తం కూర్చబడలేదు. యెషయా ప్రవక్త చెప్తున్నాడు, 59వ అధ్యాయం 1, 2 వాక్యాలు. మీ యొక్క చెవి వచ్చి అసలు మూతబడలేదు, మీ హస్తము కూర్చబడలేదు. మా యొక్క పాపము, అక్రమము, మా యొక్క అన్యాయము ఇవే అడ్డుగోడలుగా నిలబడుకుంటున్నాయని ఆ అడ్డుగోడలను మనం పడగొట్టి దేవుని వద్దకు వచ్చి నిలబడుకుని, ప్రభువా, నీవు సజీవుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, నా జీవితంలో కూడా నువ్వు అలాగే లివింగ్ గాడ్‌గా ఉండాలని మనం ఒక్కసారి కోరుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో సజీవుడుగా ఉంటాడు. అటువంటి ప్రార్థన ఎప్పుడైనా ప్రార్థించామా? ప్రభువా, ఐ వాంట్ యూ టు బి ఎ లివింగ్ గాడ్ ఇన్ మై లైఫ్. ఐ వాంట్ టు సీ గాడ్ ఇన్ మై లైఫ్. ప్రభువా దేవా, నీవు సజీవుడుగా ఉన్నావు అనేది నాకు తెలుసు, కానీ నా జీవితంలో సజీవుడుగా ఉంటే ఎంత బాగుంటుంది. నా హృదయంలో, నా ఆలోచనల్లో, నా చూపులో, నా నడతలో, నా మాటల్లో, నా క్రియల ద్వారా మీ యొక్క అద్భుతమైన శక్తి, మహిమ, ఘనత, మీ యొక్క గుణము ప్రతి ఒక్కటి వెల్లడి చేసుకునేట్లా నాలో క్రీస్తును చూచుట, ఇతరులు నాలో క్రీస్తుని చూచుట, నేను నాలో దేవుణ్ణి చూచుట,
అటువంటి ఒక అనుభవం నాకు కలగాలన్న ఆ ప్రార్థన మనం ప్రార్థించినట్ల దేవుడు మన ప్రార్థనలు ఆలకించి ఒక గొప్ప అద్భుతం, అదే చాలా పెద్ద అద్భుతం అంటే దేవుడు తను తాను ఒక వ్యక్తి జీవితంలో కనపరుచుకోవడం. எப்பயாவது நம்ம ஜெபிச்சிருக்கிறோமா, ஆண்டவரே நீங்க ஜீவனுள்ள தேவன் என்று எனக்கு தெரியும். ஆனா என்னுடைய வாழ்க்கையில நீங்க ஜீவனுள்ளவராக இருக்கணும். நான் பேசுகிற வார்த்தையில, என்னுடைய கண்களின் பார்வையில, என்னுடைய செவிகள் கேட்கக்கூடிய காரியத்துல, என்னுடைய கிரியைகள்ல, என்னுடைய வாழ்க்கையில தேவனுடைய வல்லமை, தேவனுடைய மகிமை வெளிப்படணும். என்னை பார்க்கிறவர்கள் கிறிஸ்துவை பார்க்க வேண்டும். எனக்குள்ள நானே தேவனை பார்க்கணும். தேவன் எனக்குள்ள அப்படி கிரியை செய்கிறதை பார்க்கும்போது எவ்வளவு பெரிய ఆనందం. அப்படி ஜெபிச்சா ఆండவர் నిశ్చయமா క్రియ செய்வார். దేవుని చిత్తం ఏంటంటే తెలుసా మీకు? మన అందరి ద్వారా కూడా దేవుని మహిమ ఆయన చూపించాలని ఆశపడుతున్నాడనమాట. ఒకరిద్దరి ద్వారా కాదు, ప్రతి ఒక్కరి ద్వారా. నా ఆత్మను ప్రతి ఒక్కరి మీద కుమ్మరిస్తానని చివరి కాలంలో దేవుడు ప్రవచనంగా యోవేలు ప్రవక్త ద్వారా మాట్లాడాడంటే, ఈరోజు కూడా తన ఆత్మను మన మీద అందరి మీద కూడా కుమ్మరించాలనుకుంటాడు. అందరి ద్వారా దేవుడు తన క్రియలను వెల్లడి చేసుకోవాలని ఆశపడుతున్నాడు. బట్ వీ నీడ్ టు బి ఫ్రీ. వీ నీడ్ టు బి ద ఫ్రీ ఛానల్ ఫర్ హిమ్ టు ఫ్లో. దేవుడు మనలో ఆయన ప్రవహించడానికి, పనిచేయడానికి మనం వచ్చి ఓపెన్‌గా ఉండాలి. ఒక పైపు ఖాళీగా ఉంటే నీళ్లు ఎలా వస్తుందంటే క్లీన్‌గా వస్తుంది. ఆ పైపు వచ్చి ఇంకా అక్కడక్కడ బ్లాకేజ్ అయ్యుంటే, మడతబడి లీకేజ్ అవుతుంటే సరిగ్గా రాదు. ఆ పైప్‌లో చానా డస్టు అవన్నీ ఉంటే అవన్నీ కూడా వచ్చే కొద్దికి మంచినీళ్ళు వస్తుంటే కూడా అక్కడ వచ్చే ఆ నీళ్ళను ఎవరు త్రాగలేరు. సో, వి ఆర్ జస్ట్ చానెల్స్ ఆఫ్ గాడ్. వి నీడ్ టు మేక్ ష్యూర్ అవర్ our heart is clean and it is held purely so that God can flow purely through our lives. మన హృదయాన్ని మనము చక్కగా ఉంచుకున్న యెడల, మన హృదయము, మన ఆలోచనలు, మన నడత, మన క్రియ, మన సాక్ష్యాన్ని మనం చక్కగా ఉంచుకున్న యెడల దేవుని యొక్క శక్తి స్వచ్ఛంగా మనలో వచ్చి క్రియ చేస్తూ ఇతరులు చూచేటట్లు దేవుడు తను తాను కనబరుచుకుంటుంటాడు. பாருங்க, நம்மளுடைய உள்ளத்தை நாம் வந்து சுத்தமாக வைத்து ஒரு நல்ல ஒரு 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 பைப் இருக்கு வச்சுக்கோங்க. அது வந்து சுத்தமா எந்த இடத்துல ஓட்டை இல்லாம, மடங்காம, சரியா இருந்தா தண்ணீர் வந்து அழகா வரும். அதுபோல தான் நம்மளுடைய உள்ளம், நம்மளுடைய எண்ணம், நம்மளுடைய வாழ்க்கையை நாம் சுத்தமா வைத்துக் கொள்ளும்போது, జీవనుள்ள దేవునుடைய క్రియகளை நாம் பார்க்க முடியும். దేవుడు అలాగా మన ప్రతి ఒక్కరు కూడా కృపనిచ్చును గాక. మన జీవితాన్ని వచ్చి ఒక టెస్టిమోనీగా, మన జీవితమే ఒక సాక్ష్యం అయిపోవాలి. ప్రతిరోజు ఒక సాక్ష్యం. మన జీవిత చరిత్ర లేకపోతే సాక్ష్యాన్ని ప్రతి ఒక్కరు చదువుకోవాలి. అలాగ ఉండాలని. అటువంటి మనకు ఒక గోల్, ఒక ఎయిమ్ ఉన్నప్పుడే మనము காஸ்தைனா தூரమైన వెళ్ళగలుగుతాం. நம்மளுடைய வாழ்க்கை வந்து வருகிற தலைமுறைகளுக்கு ஒரு சாட்சியாக, ஒரு சவாலாக மாற வேண்டும் என்கிற ஒரு நோக்கத்தை, ஒரு ஒரு கோல், ஒரு இலக்கை நாம் வைத்துக் கொண்டால் தான் కొంచెమాவது நாம் పోగ முடியும். ఒక విద్యార్థి చూడండి, నేను 100కి 100 తెచ్చుకోవాలనుకుంటేనే ఒక 60, 70 వస్తుంది. జస్ట్ పాస్ అవ్వాలనుకున్న వాడు 35 మార్కులు వస్తే చాలు అనుకున్న వ్యక్తి కనీసం ఆ 35 మార్కులన్నా తీసుకోవడం చాలా కష్టం. 10 మార్కులు వస్తది అంతే. సో వి నీడ్ టు ఆల్వేస్ ఎయిమ్ బిగ్ అండ్ హై. దెన్ ఓన్లీ వి కెన్ రీచ్ అవర్ கோல். பாருங்க, ஒரு 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 கல்லூரியில படிக்கிற ஒரு மாணவனாக இருக்கும்போது, அவங்க வந்து ஒரு எனக்கு வந்து 100க்கு 100 மார்க் நான் எடுக்கணும், அவ்வளோ மதிப்பெண்கள் எடுக்கணும்னு நெனச்சா தான் ஒரு 60, 70 வரும். ஒரு 35 மார்க் மாத்திரம் எடுத்தா போதும் அப்படின்னு நெனச்சுக்கிட்டு இருக்கிறவங்களுக்கு 10 மார்க் தான் வரும். அவங்க அந்த எக்ஸாம் கிளியர் பண்ண முடியாது. அதேபோல நாம இன்றைக்கு நம்மளுடைய வாழ்க்கையில பெரிய லக்கு, பெரிய காரியங்களை கர்த்தர்கிட்ட ఎదురుపార్க்கும்போது நாம் కర్తరుకాக సాధిக்க முடியும். దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థించుకుందాం. కర్తరు இந்த వచనங்களை ఆశీర్వదింపారాక. జెపిద్దాం.